ఇప్పుడు షర్మిల అనే ఆవిడెవరు? క్రిస్టియన్ లేడీ. ఓకే. అండ్ కాంగ్రెస్ క్రిస్టియన్ ఆర్ ఎగ్నెస్ట్ టు హిందూస్. క్రిస్టియానిటీ ఈజ్ ఎగ్నెస్ట్ హిందూస్, హిందూయిజం. అండ్ కాంగ్రెస్ ఈజ్ ఎగ్నెస్ట్ టు హిందూస్. కాబట్టి ఆవిడ అలా మాట్లాడడం ఆశ్చర్యం ఉంది. ఓ లో క్లాస్ పార్టీలో ఉన్న ఆవిడ, ఓ లో క్లాస్ జీవితం గడిపే ఆవిడ, ఓ లో క్లాస్ మతంలో ఉన్న ఆవిడ అలాగే మాట్లాడుతుంది. ఇప్పుడు కోపంతో కొందరు వీడియోలు చేశారు ఆవిడ మీద, నీదేం పోయిందా, నీ బాబు సొమ్మ అని. సో ఇవన్నీ మనం కూడా మాట్లాడచ్చు, అది పెద్ద విషయం ఏం కాదు. మనం ఇక్కడ ఆవిడ అలా దిగజారడానికి కారణం ఏంటి చూడాలి. ఆవిడ ఎలా ఇప్పుడు వాళ్ళ ఆయన ఉన్నారు అంటే ఎన్నో ఆయన అది నాకు తెలియదు. ఆవిడ భర్త ఉన్నాడు కదా, అతను ఎవరు? ఓ పాస్టర్. అతను అడుక్కుంటూ ఉంటాడు, అంటే దశంభాగాలు. పాస్టర్లు అంటేనే బిగ్గెస్ట్ బెగ్గర్స్, పాస్టర్స్ ఆర్ బాస్టర్స్. అంతా దశంభాగాలు లేకపోతే వాళ్ళ బతుకు లేదు, వాళ్ళ మెతుకు లేదు, అసలు ఆ మతమే లేదు. సో ఈ షర్మిల అనే ఆవిడ అలా మాట్లాడితే అసలు సర్ప్రైజ్ ఏం లేదు. అందులో సిగ్గులేని మతంలో ఉంది, సిగ్గులేని పార్టీలో ఉంది, ఆ సిగ్గులేని మాటలే మాట్లాడుద్ది. ఇప్పుడు హుండీల్లో డబ్బులు వేసేది ఎవరు? హిందువులు. ఆ డబ్బులు ఎవరికి ఖర్చు పెడుతున్నారు? హిందువులకి. ఇప్పుడు నువ్వు ఏంటది, అది జీన్స్ చొక్కా వేసుకున్నావు, ఎందుకే అది బనీన్ వేసుకో అని చెప్పాలా నేను? నేనెవరే అసలు నీ చొక్కా గురించి డిసైడ్ చేయడానికి? హెయిర్ స్టైల్ అలా వద్దు వెనకదు అని నేను చెప్పాలా? నీ జుట్టు నీ ఇష్టం, నీ చొక్కా నీ ఇష్టం. నేనెవరిని? కావాలితే ఓ సలహా ఇవ్వచ్చు, నన్ను బొట్టు పెట్టుకోను, లేకపోతే తాడు కట్టుకోను, అది పొద్దున్నే ఓ భగవద్గీత చదువాను చెప్పచ్చు కదా.